మేమందరం కలిసి 1000 సంవత్సరాల పురాతన శివాలయ కోనేరుకు పునర్వైభవాన్ని తీసుకొచ్చాం. ఈ పోరాటంలో భాగంగా మనం సాధించిన మరో ఘనమైన విజయం. శంకరా, అద్భుతం చేశావయ్యా. ఈ వీడియోని కనీసం మీకు తెలిసిన ఒక్కరికైనా షేర్ చేయండి. మన శివయ్యను తలుచుకుంటూ ఓం నమ శివాయ అని ఒక్క కామెంట్ చేయండి. దాదాపు 2 రోజుల పాటు శివాలయ ప్రాంగణాన్ని, కోనేరును రాత్రి పగలు అనే తేడా లేకుండా ఒకవైపు వాహనాలు పనిచేస్తే మరోవైపు మేమందరం పనిచేసి ఇలా ఉన్న ఈ కోనేరును ఇలా మార్చేశాం. దీపాలతో అలంకరించాం. శుభ్రం చేసే పనిముట్లను చేతపట్టిన ఈ ఆడపిల్లలు ఆ క్షణం నా కంటికి సాక్షాత్తు ఆది పరాశక్తుల వలె కనిపించారు. ఈ రోజు మేమందరం ఈ శివాలయ కోనేరు శుభ్రం చేయడం కోసం ఆ శివయ్య ప్రమద ఘనాలుగా మారి పనిచేశాం. ఆ రుద్రుడు వీరభద్రుడై శత్రు సంహారం చేస్తే ఎంత భీకరంగా ఉంటుందో ఈ రోజు మేమందరం రాత్రి పగలు అనే తేడా లేకుండా చేసిన శ్రమదానం అంతటి భీకరత్వాన్ని తలపించింది. ఆ శివయ్య సేవకులైన మేము అలసటను ఆయుధంగా మార్చుకొని శ్రమదానం అనే యుద్ధం చేసి ఈ పురాతన కోనేరులోని సౌందర్యాన్ని వెలికి తీయడం కోసం దారుణమైన దుర్వాసనతో నిండిన ఇందులోని మురికిని, బురదను శరీరంపై పడుతున్నా లెక్క చేయకుండా శుభ్రం చేసి యుద్ధ సైనికుల వలె నిలబడ్డాం. ఆ బురద మా శరీరానికి అలంకారంగా మారింది. ఇదంతా ఎవరి కోసం, ఎందుకోసం? మన పూర్వీకుల ప్రాణ త్యాగం కోసం, మన తరువాతి భవిష్యత్తు కోసం. ఈ రోజు మా ఈ అలుపెరగని భీకర పోరాటం ప్రతి ఒక్క యువతి యువకులను చైతన్యవంతులుగా మార్చి ధర్మరక్షణ కోసం ఉక్కు ధ్వజంలా నిలబడేలా చేస్తుంది. నిజానికి ఇక్కడ జరుగుతుంది కేవలం ఒక పురాతన కోనేరు శుభ్రం మాత్రమే కాదు, కనుమరుగై ఈ కాలగర్భంలో కలిసిపోతున్న మన చరిత్ర కోసం చేసే ప్రయత్నం. ఈ ప్రయత్నం భవిష్యత్తులో ఆ శ్రీకృష్ణుని పాంచజన్యమై మురోగుతుంది. ఆ శబ్దం మొద్దు నిద్రపోతున్న కొన్ని లక్షల మందిని ఉత్తేజితం చేస్తుంది. శత్రువుల గుండెల్లో మరణం మృదంగమై మారుమురోగుతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, ఆకలి వల్ల కొంతమంది మారారు, ప్రాణ భయం వల్ల మరి కొంతమంది మారారు. కానీ ఆకలికి, భయానికి లొంగకుండా, కుంగకుండా నిలబడి పోరాడి ప్రాణత్యాగం చేసిన వారు మన పూర్వీకులయ్యారు. వారి రక్తం, ఆ రక్తంలోని పౌరుషం నీ నర నరాల్లో ప్రవహిస్తుంది. ఎందుకని చేత కాని వాడిలా మౌనంగా ఉండిపోతున్నావు? చైతన్యవంతుడిగా మారి చరిత్ర కోసం ఒక అడుగు ముందుకు వేయి. ఈ గ్రామ సర్పంచ్ గారు, ఆలయ చైర్మన్ గారు, గ్రామంలోని కొంతమంది వ్యక్తులు కేవలం అధికారం కోసమే కాదు, ఈ కోనేరు పునర్వైభవం కోసం ఎంతో శ్రమించి చివరి వరకు సహకారం అందించారు. ముఖ్యంగా వాగ్దేవి కళాశాల విద్యార్థులు మరియు నా ఫాలోవర్స్ నేను పెట్టిన వీడియో చూసి మౌనంగా ఉండిపోకుండా తమ బాధ్యతగా చుట్టుప్రక్కల నుంచి మరియు వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి నా కుటుంబ సభ్యుల వలె నాకు తోడుగా నిలబడి గొప్ప సేవనందించారు, మన ధర్మాన్ని గెలిపించారు. నిజంగా మీ అందరికీ పాదాభివందనం. 1000 సంవత్సరాల నాటి శివలింగానికి రుద్రాభిషేకం చేశాం. ఓంకారాన్ని 1000 దీపాలతో వెలిగించాం. ఇక్కడికి వచ్చిన వారికి అద్భుతమైన భోజనం అందించాం. ప్రతి ఒక్క గ్రామంలోని యువతి యువకులు ముందుకు రండి. మన పురాతన ఆలయాలు, కోనేరుల కోసం మీ వంతు పోరాటం మొదలు పెట్టండి. మీ వెనకాల నేనున్నాను. మన వెనకాల ఆ మహాశివుడున్నాడు. ఇది మన ధర్మాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న కలియుగ కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా షాయంపేట్ మండలం పెద్దకోటపాక గ్రామంలోని 1000 సంవత్సరాల నాటి పురాతన శివాలయం. చివరగా ఒక్క మాట, ధర్మం కోసం పోరాడిన వాడు చనిపోయి ఉండొచ్చు, కానీ ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. నమః పార్వతీపదే.